హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ రెసిపీ వచ్చేసి ఈరోజు నేను హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చూడండి, గుమ్మడి దోశ అండి. అదేంటి గుమ్మడికాయతో దోశ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీరు కరెక్ట్గానే విన్నారు. గుమ్మడికాయతోని దోశ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా హెల్దీ రెసిపీ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనకేమీ డిఫరెన్స్ ఏమీ తెలియదండి. అందులో గుమ్మడికాయ వేసినట్టు ఎవరు గుర్తుపట్టరు. సో మరి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. సో మరి ఈ గుమ్మడి దోశ ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ ది ప్రాసెస్. ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం దోశకి ఎలాగా 1 కప్పు మినపప్పు, 2 కప్స్ రైస్ ఎలా సోక్ చేసుకుంటామో అలా సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, బూడిద గుమ్మడికాయని ఇలా కొద్దిగా స్మాల్ పీస్ సరిపోతుంది. ఇలా గింజలు చెక్కు తీసేయాలండి. తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి మీకు ఆల్రెడీ తెలుసు కండి, గుమ్మడికాయలో వైటమిన్ సి, బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, మనం నానబెట్టుకున్న మినపప్పు, బియ్యంని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని చూడండి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు గుమ్మడికాయ కదండి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసినాం కదండి, అది అందులో వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ ఏమి యూస్ చేయట్లేదండి. వితౌట్ వాటర్ మనకు గుమ్మడికాయలో ఉన్న వాటర్తో సరిపోతుందండి. చూడండి ఎంత ఫైన్గా బ్యాటర్ రెడీ అయిపోయింది. దోశ బ్యాటర్ మనకి ఎంతో క్రీమీగా, చూడండి చిక్కగా ఎలా ఉంది. మనం ఇందులో గుమ్మడికాయ వేసామని ఎవరు గుర్తుపట్టలేరు. ఇప్పుడు దోశ బ్యాటర్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం నైట్ అంతా ఫర్మెంట్ కానివ్వాలండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్ పల్లీలు అండి, 1 కప్పు పల్లీలు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం పల్లీలని పొట్టు తీసి మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, అందులో అరౌండ్ 5 to 6 గ్రీన్ చిల్లీస్ ఇలా చుంచి వేసుకోవాలండి. చుంచి వేయకపోతే మనకి చిల్లే అవకాశం ఉంటుంది. తర్వాత 3 to 4 ఎండుమిర్చి, రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చూడండి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. ఇలా చేస్తే చట్నీ చాలా బాగుంటుందండి. ఇలా హాఫ్ ఆనియన్ కూడా వేసాక కొన్ని పుట్నాలు తీసుకుంటానండి. ఈ పుట్నాలు కూడా వేసుకోవాలి. పుట్నాలు కూడా వేసాక చక్కగా వేయించుకోవాలి. పుట్నాలు ఎక్కువగా వేగ అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ చక్కగా వేగాక చూడండి, మనం ఒక మీడియం సైజ్ టొమాటో సరిపోతుందండి. మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇది కూడా వేసాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి 2 minutes. ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం అందులో కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మనం చూడండి, మనం దోశపిండి పులిసిపోయింది కదండి, ఫర్మెంట్ అయిపోయింది. చూడండి, మనం దోశలు వేసేసుకుందాము. గుమ్మడి దోశ చూడండి చక్కగా ఫర్మెంట్ అయింది కదండి. చూడండి, మళ్ళీ వాటర్ ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసి దోశ వేసేయడమే, అంతే అండి. తీసుకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ ఏమీ యూజ్ చేయకుండా చూడండి మనం దోశ వేసేసుకోవాలి, అంతే. ఇలా కొద్దిగా ఆనియన్తో ఆయిల్ అప్లై చేసుకోవాలండి. వాటర్ స్ప్లాష్ చేసుకొని చూడండి, అంతే అండి. జస్ట్ ఇలా వితౌట్ వాటరే మనకి చక్కగా ఇలా ఒక స్పూన్ పిండి వేసేసి ఇలా బ్యాటర్ వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి చూడండి
హై ఫ్లేమ్లో. చూడండి దోశ చక్కగా కుక్ అయిపోయిందండి. అంతే అండి, జస్ట్ ఒకసారి అలా నెక్స్ట్ వైపు తిప్పుకోవాలి. అంతే అండి, మన గుమ్మడి దోశ రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. చూడండి మనకి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా, కలర్ చేంజ్ అనేది ఏమీ లేకుండా హెల్దీ యమ్మీ టేస్టీ గుమ్మడి దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఈ గుమ్మడి దోశ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వాచింగ్. బై. థ్యాంక్ యూ.